హలో అండి. ఈరోజు శనివారం కదా! ఈరోజు నేను తీసిన వ్లాగ్ అనమాట ఇది. ఈరోజు వంట చేస్తున్నాను. మా వారికి ఒక్కరికేనండి. ఈరోజు శనివారం నాకు ఉపవాసం కదా! నేను తినను. అందుకని ఆయనకొక్కరికే వంట అయితే చేస్తున్నాను. ఒక్కరికే వంట అనేటప్పటికి మనకి చాలా నిరుత్సాహంగా దాన్ని బద్ధకంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్‌గా అనిపించదు. ఏం వండాలి ఏంటి అన్నది. అది కూడా రాత్రికి మాత్రం పలహారం టిఫినే కదా! ఇద్దరం టిఫినే తింటాము. అలాంటప్పుడు ఒక్క పూటకి ఒక్క మనిషికి ఏం వండాలి? 2 చెంచాల పప్పు, రెండో మూడో టమాటాలు వేసి కూర, కొద్దిగా చిన్న గ్లాసు టీ గ్లాస్‌తో బియ్యం అనేటప్పటికి చేసేయడానికి వంట తేలికే అయినా చేయడానికి మాత్రం చాలా బద్ధకంగా అనిపిస్తుంది. అప్పుడు మనం ఏంటంటే ఏది తేలిగ్గా అయిపోతుందా, ఏది తొందరగా అయిపోతుందా అనైతే వెతుక్కుంటూ ఉంటానన్నమాట. నేనైతే ముఖ్యంగా వెతుక్కుంటూ ఉంటాను. ఎంత తొందరగా అయిపోతుంది వంట, ఎంత చిన్నదా ఏదో లక్కపెడతల్లో వండినట్టుగా కొద్ది కొద్దిగా చేయడము. అలానే రాత్రికి పలహారం టిఫిన్ ఏం చేసుకోవాలి అన్నది కూడా పెద్ద టాస్క్ అండి. నాకైతే ఈ మినపప్పులు తిప్పి ఇడ్లీ పిండిలు అవన్నీ వేసుకోవడం అయితే చిరాకు. ఎందుకంటే ఇడ్లీ తినడానికి బాగుంటుంది రుచిగాను, చేసుకోవడానికి బాగుంటుంది, కానీ ఆ ఇడ్లీ పళ్ళేలు తోమాలంటే మాత్రం చిరాకొస్తుంది. అందులోకి సరైన చట్నీ లేకపోతే తినలేము. ఒకటికి 2 చట్నీలు ఏదన్నా కమ్మగా తినాలి అనిపిస్తుంది. ఆ ఇడ్లీ అనేటప్పటికి దాని పక్కన సాంబార్ కావాలనిపిస్తుంది. అలానే కొబ్బరి పుట్నాల పచ్చడి కావాలనిపిస్తుంది. నాకైతే అల్లం పచ్చడితో కావాలనిపిస్తుంది. కొంతమంది కారపొడితో కావాలనిపిస్తుంది. ఇడ్లీ అనేది చాలా తేలిగ్గా అయిపోయినా దాని చాకిరీ మాత్రం అంతా ఇంత కాదు. అందుకని ఇడ్లీ అనేటప్పటికి దాన్ని వాయిదా వేసేస్తాను. ఇంకా దోశలు అంటే కూడా దానికి వేసుకోవడం తేలికే. ఇద్దరు ముగ్గురికైతే వేసేయచ్చు. నాకు దోశలు పెద్ద ప్రాబ్లం లేదండి. చాలా ఈజీగా అయితే వేసేస్తాను దోశల్ని. కానీ ఏంటి అంటే వాటికి కోసం మళ్ళీ ఇదే ఫాల్ట్ అనమాట. అది ఒక రోజు 2 రోజులైతే పర్వాలేదు, బాగా ఇష్టంగా తినేస్తాము. ఇంకా మూడో రోజుకి కాస్త పిండి మిగిలినా సరే దాంట్లోకి ఇంకా మిక్సింగులు. దాంట్లో ఏంటంటే రాగి పిండి కలుపుదామా, జొన్న పిండి కలుపుదామా, గోధుమ పిండి కలుపుదామా, కలిపి అందులో అది 2 రోజులకని రుబ్బిన పిండి కాస్త 4 రోజులకి 5 రోజులకి అయి కూర్చుంటుందన్నమాట. ఇంకా విసుగొచ్చేస్తుంది. ఆ పెనం అంతా నాకు కూడా నల్లబడిపోయి అప్పుడు విసుగొచ్చేస్తుంది. ఇంకా దోశలు కూడా తిని విసుగొస్తోందని చెప్పి దాన్ని పక్కకు పెట్టేస్తామన్నమాట. శనివారం అంటే నాకు చాలా ఈజీగా గడిచిపోవాలి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఉపవాసం అనేది చాలా భారంగా చేయకూడదు అన్నది నా ఉద్దేశం అన్నమాట. చాలా తేలిగ్గా తీసుకుంటూ తేలిగ్గా వండుకు తినేలాగా చేస్తూ ఉంటే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం. అందుకే ఏంటంటే టిఫిన్లు అలాంటివి చాలా గట్టిగా అయితే ప్రయత్నం చెయ్యను. సాయంత్రం పూట అనేటప్పటికి తేలిగ్గా చేసేసుకోవాలని. కానీ ఈరోజు అలా కాదండి. ఎందుకంటే రేపు మహాశివరాత్రి వచ్చింది కదా! రేపు కూడా ఉపవాసం. అసలు మామూలుగా అయితే 2 రోజులు ఉపవాసం, కటిక ఉపవాసం చేయకూడదు అని అంటారు. 2 రోజులు వరుసగా చేస్తే పనికిరాదు అని. కానీ ఏం చేస్తాను, రేపు శివరాత్రి వచ్చింది కాబట్టి తప్పకుండా ఉపవాసం చేస్తాం కదా, జాగారం ఉపవాసం. నేను కూడా తప్పకుండా చేస్తాను. కానీ రేపు ఉపవాసం ఉండాలి అంటే ఈరోజు ఏదో కొంచెం తినాలి కదా. అందుకని ఏంటి అంటే నేను బియ్యం అయితే కడిగి ఉప్పుడు పిండిలాగా లేకపోతే పిండి పులిహారో ఏదో ఒకటి చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో అయితే బియ్యం కడిగి ఆరబోస్తున్నాను అనమాట. అలా చేసుకుంటే కొంచెం రేపటికి గ్లూకోజ్ అనేది ఉంటుంది బాడీలో. మామూలుగా యాక్చువల్గా శనివారం ఉపవాసం ఉండినప్పుడు ఏమవుతుందంటే ఆదివారానికి నీరసం వచ్చేస్తుంది. టిఫిన్లు అవి తినాం కదా, ఆదివారం చాలా బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది. అబ్బా పని చేయాలా అది ఇది అని. ఆదివారం ఏంటి అంటే అబ్బా లేజీగా అనిపిస్తూ ఉంటుంది. అబ్బా పని చేసుకోవాలా, మనం ఇప్పుడు వంట చేసుకోవాలా, ఆ రోజే ఏమేమో పిచ్చి పిచ్చి పనులన్నీ పెట్టుకుని ఆ రోజే అన్నీ మా వారి ఇంట్లో ఉంటారేమో, ఆ రోజు ఎక్కడ లేనివి గుర్తొస్తాయి పనులకి. ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, ఇది వెళ్ళి తెచ్చుకోవాలి, అది వెళ్ళి తెచ్చుకోవాలి, లేకపోతే డీమార్ట్కి వెళ్ళి ఆ రోజే వెళ్ళి సరుకులు తెచ్చుకోవాలి, లేకపోతే మార్కెట్కి వెళ్ళి ఏదైనా వెరైటీ కూర దొరికితే ఆ రోజే తెచ్చుకోవాలి. ఇంకా ఒకటి కాదు 2 కాదు, ఇంకా అలాంటివే ఆదివారం గుర్తొస్తాయి. నాకు కూడా అప్పుడే పైనుంచి దింపుకునేవి, కింద నుంచి పైకెట్టేవి, ఆ సర్దుకునేవి, ఈ సర్దుకునేవి, ఇలా చేసేవి, అలా చేసేవి ఆదివారం నాడే దొరుకుతాయండి.
అందుకని ఆదివారం అసలు పనికి అనేది తొందరగా అసలు తెవలదు. తొందరగా స్నానం చేసి వంట చేసుకోవడానికి 1 గంట అలా అయిపోతుందండి ఆదివారం. టిఫిన్ కూడా లేకుండా అలా ఉండడం అవుతుంది. ఇప్పుడు ఇంకా కొంచెం పెద్దవాళ్ళం అయ్యాం కాబట్టి పిల్లలు అది వెనకాల లేరు కాబట్టి తొందరగా వంట చేయాలి అన్న బాధ లేదు. కానీ పిల్లలు చిన్నప్పుడైతే మనం ఆకలి చంపుకున్న పిల్లల కోసం అయితే తప్పకుండా టైంకి అయితే వండి పెట్టేయాలి కదా. అప్పుడు చాలా కంగారుగా ఉండేదన్నమాట. అలాంటప్పుడు విసుగొచ్చేది. ఏంటబ్బా ఆదివారం నాడే పెంట పనులన్నీ పెట్టుకోవాలా ఇవన్నీను అని. అందుకని ఏంటంటే ఆ శనివారం అనేది నేను ఎంత తేలిగ్గా చేసుకుంటే బాగుండు అని అనుకుంటానో అప్పటి నుంచి అలా అలవాటైపోయింది. నేనైతే రేపు శివరాత్రికి అయితే ఏర్పాటైతే చేసేసుకుంటున్నాను. ముందుగా అంటే ఏం తింటాము అన్నది కాదు కానీ ఈ రోజుటికి రేపటికి అయితే బియ్యం 1 కిలో బియ్యం అయితే కడిగేసి ఆరబోద్దామని చేసుకుంటున్నాను అనమాట. ఇగో మా వారికి అయితే కూర అయితే స్టవ్ మీద వేసేసాను అనమాట. వంకాయ, చిక్కుడుకాయ, టమాటా వేసాను. అలానే ఆయన వరకు కొద్దిగానే ఒక్క చారెడు పప్పు పెట్టాను. కొద్దిగా అన్నం బియ్యం అయితే పెట్టేసి కుక్కర్లోనే పెట్టేశానండి. ఒక 5-6 విజిల్స్ వస్తే తొందరగా ఉడికిపోతుంది. అలాగ పెట్టేశాను. ఇదిగో బియ్యం అయితే కడిగి ఆరబోస్తున్నాను. నేను చెప్పా కదా నాకు వెనకాల కొంచెం ఎండ వస్తుంది. ఆ ఎండలో అయితే 1 గంటన్నరలో ఆరిపోతాయి. దాన్ని చక్కగా రవ్వ చేసేసి పెట్టుకుంటే ఎప్పుడైనా టిఫిన్‌కి ఉపయోగపడుతుందండి. అలాగే ఎప్పుడైనా చేసుకుంటూ ఉండొచ్చు కదా. అందుకని అయితే రవ్వ అయితే పోసేస్తున్నాను. ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుంది ఆదివారం నాడు ఎవరైనా కాస్త వండి పెడితే బాగుండు మనకి అని. కానీ నాకు ఆ ఇది లేదండి. ఎప్పుడూ నేను వండుకు తినడమే. అసలు ఎవరైనా వండి పెడతారు అన్న ఆశ అయితే లేదు. ఎప్పుడు కూడా మనం చేసుకొని తినడమే పనంతా చేసుకోవడం, అప్పుడు వండుకు తినడం. ఆ వాటికి నీరసం వచ్చేస్తుంది. కానీ తప్పదు కదా. మన పని మనమే చేసుకోవాలి. ఏం చేస్తాము. కొంతమందికి మా అమ్మ దగ్గరికి వెళ్తే మాత్రం చక్కగా ఆవిడ వండి పెడుతుందండి. నాకు జీవితంలో వండి పెట్టే మనిషి ఎవరన్నా ఉన్నారు అని అంటే మా అమ్మేనండి. మా అమ్మ దగ్గరికి వెళ్తే ఈ రోజుటికి కూడా నేను కూర్చొని తినొచ్చు. ఆవిడ పాపం ఆవిడకి అలానే ఎంత ఓపిక ఉంటే అంత ఓపికలోనే అయ్యో పిల్లలు వచ్చారు అని చెప్పి వండి పెడుతుంది. ఆ ఓపిక అందరికీ ఉండాలి. మా అమ్మకుంది. నేను కూడా అలానే కోరుకుంటాను. ఎప్పటికీ ఇలానే పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళ చేత చేయించుకోకుండా మనం చేతనైంది చేయగలగాలి అని అయితే కోరుకుంటూ ఉంటాను. ఎందుకంటే పుట్టిల్లు తల్లి అంటే అంతే కదండి. కాస్త వండి పెట్టే ఇది అనేది ఉండాలి. నేను ఎలా అయితే కోరుకుంటున్నానో నా పిల్లలు కూడా అలానే కోరుకుంటారు కదా. నా చేత్తో వాళ్ళకి 4 రకాలు ఏదైనా వండి పెట్టాలి అని అయితే ఎప్పటికీ అనుకుంటాను. ఆ భగవంతుడు ఎప్పటికీ అదే శక్తిని ఇవ్వాలని అయితే కోరుకుంటూ ఉంటానండి. అది సంగతి అండి. ఈరోజు వీడియో అయితే ఇది మా వారికి వంట కూడా కంప్లీట్ అయిపోయింది. కూర అవన్నీ కూడా అయిపోయాయి. కాస్త పప్పు, అన్నం, కూర చెప్పా కదా అది చేసేసాను. రాత్రికైతే ఈ బియ్యంతో రవ్వతో ఏదో ఒకటి చేసుకుంటానన్నమాట. అది సంగతి అండి. నా వీడియోలు మీకు ఎలా అనిపిస్తున్నాయి, ఎలా ఉంటున్నాయి? నేనైతే వాయిస్ ఓవర్తోనే ఎక్కువగా అయితే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలానే మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఒక లైక్ అయితే కంపల్సరీ కదా, చెయ్యండి. అలానే మీకు నచ్చితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.